మీ గురువు రామాచారి గారు మీకు ఇంకొక గిఫ్ట్ కూడా ఇచ్చినట్టున్నారు, స్పెషల్ గిఫ్ట్ కదా? అవునండి, ఇచ్చారు. ఏంటది? మమత అంటే అని ఆవిడ ఫోన్ 2014లో ఇచ్చారు. ఇంకోటి మమత అంటే. అయితే మీరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కలవాలి అనుకున్నప్పుడు కల్పించారు, ఆ తర్వాత మీకు మృదంగం కావాలి అనుకున్నప్పుడు అది ఎప్పుడు 2015లో వచ్చింది. అది 2015లో రామాచారి సార్ మృదంగం ఇప్పించారు. నేను మృదంగం ఎందుకు ఉన్నానంటే మృదంగం కాంపిటీషన్ అయిందండి. ఓకే. ఇక్కడ అది జడ్జివన్ కాలేజ్, రాజేంద్ర నగర్ జడ్జివన్ కాలేజ్ లో ఒక ప్రోగ్రామ్ జరిగింది. ఓకే. కర్ణాటక ఓకలు వాడేవాళ్ళు కర్ణాటక ఓకలు, హిందుస్థానీ ఓకలు వాడేవాళ్ళు అది, ఫోక్ పాడేవాళ్ళు పోకు. నేను ఏం ఎంచుకున్నాను, నేను మృదంగం నేర్చుకున్నాను కదా. ఆ మృదంగం నేర్చుకుంటే ఆ రోజు నా దగ్గర మృదంగం లేదు. వాళ్ళు అడిగారు, నేను అందరు తెచ్చుకున్నారు మృదంగాలు, నా దగ్గర లేదండి అన్న. లేదంటే ఒక ఆయనతో మృదంగం ఇప్పించారు, నువ్వు నెక్స్ట్ ఇయర్ కల్లా మళ్ళీ మృదంగం తెచ్చుకోవాలన్నారు. సరే అండి తెచ్చుకుంటా అంటే ఆయన మృదంగం ఇచ్చారు. ఫస్ట్ క్యాండిడేట్, ఆయనకు ఫస్ట్ సర్టిఫికెట్ వచ్చింది, నేను సెకండ్ ప్లేస్ లో ఉన్నా. నాకు సెకండ్ లో సర్టిఫికెట్ వచ్చింది. వాళ్ళు ఏం చేశారు, సెకండ్ థర్డ్ విన్నర్ అయిన వాళ్ళకు, ఫైనల్ విన్నర్ అయిన వాళ్ళకు భద్రాచలం తీసుకెళ్తామన్నారు. నేను సెలెక్ట్ అయ్యానండి. ఎందుకు సెలెక్ట్ అయిన తర్వాత ఎందుకు వెళ్ళాలి భద్రాచలం? ఎందుకు తీసుకెళ్ళలేదా? మీరు వెళ్ళలేదా? తీసుకెళ్ళలేదండి. ఎందుకు తీసుకెళ్ళలే అంటే మృదంగం లేకే. నేను సెలెక్ట్ అయ్యాను మృదంగం కాంపిటీషన్ లో, నేను సెకండ్ విన్నర్. ఫైనల్ కు నేను మళ్ళీ ఫైనల్ దాకా వచ్చాను, కానీ ఫైనల్ విన్నర్ అయిన వాళ్ళని మృదంగం తీసుకెళ్తా అన్నారు. అంటే సెకండ్ థర్డ్ ఫైనల్ విన్నర్ అయిన వాళ్ళని తీసుకెళ్తామంటే నేను సెకండ్ విన్నర్ అయ్యాను, కానీ ఇక్కడ మృదంగం లేదు. నువ్వు మృదంగం తెచ్చుకున్నావు అని మళ్ళీ సెకండ్ అడిగారు. లేదండి తెచ్చుకోలేండి. మీకు ఎన్నిసార్లు ఇవ్వాలని ఒక మేడం తిట్టింది నన్ను, చెప్పకూడదు, పేరు చెప్పకూడదు, తిట్టారు. తిట్టిన తర్వాత సరే మృదంగం లేదండి నా దగ్గర అని అంటే, నువ్వు భద్రాచలం వచ్చే కల్లా మృదంగం తెచ్చుకో అని అన్నారు. తెచ్చుకో అన్నారు కానీ మృదంగం లేదు. ఆ రోజు విన్నర్ అయినా నేను మృదంగం తెచ్చుకోలేక వెళ్ళలేదు. మృదంగం వచ్చి ఏం లాభం, నేను సెలెక్ట్ అయ్యి ఏం లాభం, పోయింది ఛాన్స్. అందుకని అడిగాను, సార్ నాకు మృదంగం కావాలి సార్, నేను జయకుమార్ సార్ దగ్గర మృదంగం నేర్చుకుంటున్నా, నాకు కావాలి అంటే సార్ బర్త్డే గిఫ్ట్ నీకు ఇచ్చారా? అవునండి, January 22 ఆయన బర్త్డే. ఓకే. ఆ రోజు ఇప్పిస్తాను. ఎవరెవరు ఉన్నారు అక్కడ అంటే దిల్ రాజు సార్, ఆర్పి సార్, రామాచారి సార్, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ ముందు చెప్పారు. ఓకే. అది ఫిబ్రవరి యానివర్సరీ, LMA యానివర్సరీ రోజు నాకు వచ్చింది. ఆ రోజు ఇప్పించారు గిఫ్ట్. అప్పుడు అనిపించింది, ఓహో నేను సెలెక్ట్ అయ్యాను. నేను ఆ రోజు ఇట్లా మృదంగం ఉంటే హ్యాపీగానే వెళ్ళేవాడిని కదా. భద్రాచలం వెళ్ళేవాడిని, భద్రాచలం నుంచి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళేవాడిని, కానీ పోయింది. మరి ఆ తర్వాత కంటిన్యూ చేసావా లేదా? గురువు గారు ఇచ్చారు మృదంగాన్ని. ఉందండి, కంటిన్యూ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు జయకుమార్ సార్ దగ్గర నేర్చుకుంటున్నా, మళ్ళీ అది ఆయన చెప్పినవన్నీ మళ్ళీ ఇక్కడ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నా. లేదు ఎందుకంటే నా దగ్గర మృదంగం ఉంది, నేను హ్యాపీగా ప్రాక్టీస్ చేస్తున్నా. కొంతమందికి మామూలుగా మృదంగం తనకి రిథమ్ సెన్స్ బాగుంది, అందుకే మృదంగం నేర్చుకుని తను సర్టిఫికేట్ కోర్స్ అని ఉంటుంది, దాని తర్వాత డిప్లొమా కోర్స్ అని ఉంటుంది. అది కనుక వస్తే ఈ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. నేను అదే చాలాసార్లు చెప్పాను, నువ్వు నేర్చుకో, సర్టిఫికేట్ తెచ్చుకో, డెఫినెట్గా నీకు మ్యూజిక్ కాలేజీలో అసిస్టెంట్ లెక్చరర్ జాబ్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. సో వస్తుంది, నీకు తప్పకుండా వస్తుంది, తనకు తప్పకుండా ఉంటుంది అని ఇంటెన్షన్తో తనకి నేను మోటివేట్ చేశాను. మధ్యలో కొంచెం గ్యాప్ అయింది, మళ్ళీ ఇప్పుడు నేర్చుకుంటున్నాను అంటున్నాడు. మళ్ళీ స్టార్ట్ చేశాను. ఎన్ని రోజుల్లో డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ చేసేస్తావు? చేస్తాను సార్, ఈ 4th year అయిపోయిన తర్వాత. నేను నీకు గిఫ్ట్ ఇచ్చాను కదా సార్, నువ్వు నాకు 2 గిఫ్ట్లు ఇవ్వాలి. ఇప్పుడు యాక్చువల్ గా అదే రాజు, మన గురుదక్షిణ అనేది ఉంటుంది కదా, నేను ఒకటి ఇస్తే నువ్వు నాకు 2 ఇవ్వాలి, వడ్డీతో సహా. ఓకే సార్. ఒకటి మృదంగంలో సర్టిఫికేట్ కోర్స్ పాస్ అవ్వు ఇమీడియట్ గా, అంటే నువ్వు కష్టపడి నేర్చుకొని ప్రాక్టీస్ చేసి. 2 డిప్లొమా కోర్స్ పాస్ అవ్వు. ఓకే సార్. ఈ 2 గిఫ్ట్లు నాకు ఇవ్వు తప్పకుండా. తర్వాత దేవుడి దయ వల్ల నీకు మంచి గిఫ్ట్ గవర్నమెంటే ఇస్తుంది, నీకు మంచి ఉద్యోగం ఇస్తుంది తప్పకుండా. ఈ రోజు ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నారు. తప్పకుండా సార్, నేను మీకు మాట ఇస్తున్నా, కన్ఫర్మ్ గా ఈ 4th year సర్టిఫికేట్ అయిపోద్ది, నెక్స్ట్ ఇయర్ డిప్లొమాలో జాయిన్ అవుతాను. జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా 2 సర్టిఫికేట్లు తెచ్చి ఇవ్వాలి. తప్పకుండా ఇస్తాను సార్. ఓకే, నా కోరిక నెరవేరుతాను తప్పకుండా. ఇప్పుడు గురువు గారు అడగక ఒక మాట అడిగారు, అది గురుదక్షిణగా ఇవ్వాల్సిన బాధ్యత రాజుకు ఉంది. తప్పకుండా చేస్తున్నా, మీ అందరి ముందు మాటిస్తున్నా. అవును, మంచి రిథమ్ సెన్స్. అవును, గురువు గారు ఊరికే అడగరు కదా అలా. అవును, తెలుసు కదా రాజు సాధిస్తాడని. అవునండి, అవును, అందుకే
అందుకే ఇవాళ చాలా మీ ఇంటర్వ్యూ ద్వారా నేను చాలా ప్రామిసులు తీసుకుంటున్నాను. ఒకటి, కోపము అలక అది మానేస్తాడు అసలు. అవును, మానేస్తాడు. 2, మృదంగంలో నాకు 2 సర్టిఫికెట్లు ఇస్తాడు. ఇస్తాను, తప్పకుండా సార్, తప్పకుండా ఇస్తాను. ఇంకోటి ఏంటంటే మామూలుగా అలా ఉండడానికి కారణం ఏమీ లేదు, దాని వల్లే ఉంటాను తప్ప అలకా గిలక అంటే ఏమీ లేదు. సార్కి మాట ఇస్తున్నా ఇంకా నుంచి అలగను, ప్లస్ ఈ 2 సర్టిఫికెట్లు ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ఎంత కాలంలో చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉండేది. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు సర్టిఫికెట్ కోర్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, తను రెగ్యులర్ గా వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే అది పాస్ అయిపోతాడు. తర్వాత వెంటనే ఆ లెక్చరర్సే వాళ్ళు నెక్స్ట్ డిప్లొమాకి ఆ కోర్సులో జాయిన్ చేసుకుంటారు, నేర్పిస్తారు, అయిపోతుంది 1 or 2 years. అవును సార్. సో రాజు, ఇప్పుడు మన గురువు గారితో కలిసి పాడిన పాటలు ఏమైనా ఉన్నాయా? గురువు గారు అక్కడ కూర్చొని నేర్పిస్తూ ఉంటారు గురువు స్థానంలో, అలా కాకుండా గురువు శిష్యుడు కలిసి పాడిన పాటలు ఏమున్నాయి? గురు శిష్యులు కలిసి పాడిన పాటలు మా ఇద్దరం కలిసి పాడలేదు. ఇప్పుడు రికార్డ్ చేస్తాం. అవునా? నేను కూడా ఇస్తాను, గిఫ్ట్లు ఇస్తాను. చూసారా అసలు మీరు గురుదక్షిణ ఇచ్చేస్తే ఇంటర్వ్యూ కదా, ఇది పెద్ద గిఫ్ట్. ఆ తర్వాత ఇంకో గిఫ్ట్. ప్రామిసులు ఓకే అన్నాడు కాబట్టి త్వరలో నా స్టూడియోలో నాతో కలిపి ఒక పాట రికార్డ్ చేస్తాను కదా. ఎన్ని వచ్చేస్తున్నాయి కదా, ఒకవైపు ప్రామిసులు వస్తున్నాయి, ఒకవైపు వరాలు వచ్చేస్తున్నాయి. మీరే రిలీజ్ చేద్దరు కానీ తప్పకుండా.